హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, భారీగా కురనున్నటువంటి వర్షాలు, తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు కురనున్నాయి. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఆసిఫాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయి. ఇక నిర్మల్, కొమరంభీ, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. మే 8వ తారీఖు వరకు తెలంగాణలో వర్షాలుంటాయి. ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ ఎదురుగాలతో కూడినటువంటి తేలికపాటి జల్లులు మాత్రం నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, మదనపల్లి, పీరేలు, పలమనేరు, నంద్యాల, కదిరి ప్రాంతాల్లో 46 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి 2 రోజుల పాటు. మే 14 నుంచి రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.